హాయ్ ఫ్రెండ్స్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. మరి నిన్నటి దినమున మనం నిర్గమకాండం 8వ అధ్యాయాన్ని ధ్యానించాం. అలాగే కప్పలు, పేలు, ఈగలు ఇవన్నీ కూడా మరి దేవుడు అనుమతించాడు. అయినప్పటికీ ఫరో యొక్క హృదయం మారలేదు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఫరో యొక్క హృదయాన్ని నేనే కఠినం చేస్తాను అన్నాడు. ఎందుకు కఠినం చేస్తాడో కూడా మనం ధ్యానించాం. ఎందుకంటే మన హృదయాలు కఠినంగా ఉన్నాయనుకోండి, దాన్ని దేవుడు దీవిస్తాడు, ఆమెను అంటాడు. కాబట్టి అదేవిధంగా ఫరో యొక్క హృదయాన్ని కూడా కఠినం చేస్తానని చెప్పినట్లుగానే మరి చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మనం ఈ రోజున నిర్గమకాండం 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములను వడగండ్లను రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. ఇక్కడ ఫరో మోషేను, అహరోను పిలిపించి నేను పాపం చేశాను ఏమన్నాడు? నేను ఈసారి పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, ఇక మీదట ఇవన్నీ కూడా రాకుండా మేము దుర్మార్గులము, కాబట్టి ఇక మీదట ఇవన్నీ కూడా రాకుండా ఉన్నట్లుగా మీరు వేడుకోండి, నేను మిమ్మల్ని పోనిస్తాను అని చెప్పి ఇక్కడ 9వ అధ్యాయంలో మళ్ళీ ఈ యొక్క ఫరో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు మరి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మరి దేవుడు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నీవు అన్యుల నిర్బంధంలో ఉన్నట్లయితే, లేదా అప్పులు అనే నిర్బంధంలో ఉన్నట్లయితే, రోగములు అనే నిర్బంధంలో ఉన్నట్లయితే, వాటన్నిటి నుంచి కూడా నిన్ను దేవుడు తప్పనిసరిగా బయటకు తీసుకొస్తాడు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. నీ జీవితంలో ఒక రోగం కానీ, లేదా ఒక ఆర్థిక ఇబ్బంది కానీ, ఇంట్లో ఏ సమస్య అయినా సరే, నీ పిల్లలు నీ మాట వినకపోవడం కానీ, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. కొన్ని దేవుడు అనుమతించేవి కొన్ని ఉంటాయి, కొన్ని స్వతహాగానే దేవునికి విరోధంగా చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ ఫరో కూడా దేవునికి విరోధంగా ఈ యెహోవా ఎవరు అని మొట్టమొదటి కూడా అంటాడు. ఆయన చెప్తే నేను పంపించాలా అని అడిగినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఆయన ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి యెహోవా దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ ఐగుప్తీయులను కూడా సృజించినది దేవుడే. కానీ వారు ఆయన మర్చిపోయారు. వీళ్ళందరూ ఎవరో కాదు, దేవుడు సృజించినటువంటి ఆదాము హవ్వల తర్వాత, నోవాహు జలప్రలయం తర్వాత చనిపోయిన తర్వాత, నోవాహు పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలైనటువంటి షేము, హాము, యాపతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారే. కానీ ఇక్కడ వచ్చేసరికి వారు దేవునికి విరోధంగా కొంతమంది వెళ్ళిపోయారు. వారు అన్యదేవతలను, అన్యదేవులను పూజిస్తూ రకరకాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవించడం అనేది వాళ్ళు చేశారు. కాబట్టి ఇక్కడ ఐగుప్తులో ఫరో దగ్గర నుంచి మోషే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఎప్పుడైతే ఈగలు వచ్చాయో వాటి నుంచి విడుదల పొందారు. మీరు యెహోవాని వేడుకోండి, వాటి నుంచి మేము విడుదల పొందుతాం, మిమ్మల్ని పంపిస్తామని అన్నారు. కానీ పంపించలేదు. మళ్ళీ తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మళ్ళీ యెహోవా దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, ఇదిగో యెహోవా బాహుబలము
పొలములోనున్నది, నీ పశువులన్నిటి మీదను, నీ గుర్రములన్నిటి మీదను, నీ యొక్క గొర్రెల మీదను, వీటన్నిటి మీదను కూడా దేవుని యొక్క బాహుబలము వచ్చి ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా రోగముల చేత చచ్చిపోతాయి, తెగులు వస్తుంది వాటి మీద అని చెప్పినప్పుడు ఫరో వినలేదు. వినకపోయినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయుల పశువులన్నీ కూడా చనిపోయాయి. అన్నిటి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ యొక్క తెగులు రావడం అవన్నీ కూడా చచ్చిపోయాయి. కానీ ఇశ్రాయేలీల పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గుర్రాలు కానీ ఏవి ఒక్కటి కూడా చచ్చిపోలేదు. గోషెన్ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు. అందులో ఎవరి మీద కూడా ఆ యొక్క తెగులు రాలేదు. చెప్పాడు దేవుడు, వాటిని తప్పిస్తాను అని చెప్పాడు. యెహోవా కార్యం చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిన కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి చావలేదు. 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే మరి ఆ విధంగా చేసినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైపోయింది. అయినను నేను పంపించిన అంటున్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ చచ్చిపోతూ ఉన్నాయో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఇంకా కోపం వచ్చేస్తుంది ఫరోకి. ఆ విధంగా మళ్ళీ కూడా అతనికి ఫరో హృదయం కఠినమైంది. మళ్ళీ దేవుడు చెప్పాడు, మీరు మీ పిడికిళ్ళ నిండా, అహరోనుకి మోషేకి చెప్తాను, మీ పిడికిళ్ళ నిండా ఆవపిండి బుగ్గిని తీసుకొని ఇలా గాలిలో పైకి విసిరేస్తే అది ఆ ధూళంతా కూడా ఐగుప్తు దేశమంతా మరి వ్యాపించి పశువులేమి మనుషులేమి అందరి మీద పడినప్పుడు ఒంటి మీద దురద దద్దుర్లు వస్తాయి అని చెప్పినప్పుడు మోషే అహరోనులు ఆ బుగ్గిపిండి తీసుకొని ఆవపిండిని తీసి పైకి విసిరినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా విసిరారో వెంటనే ఆ యొక్క ధూళి అంతా కూడా ఐగుప్తు దేశం అంతటి మీద పడింది. అక్కడ ఉన్నటువంటి పశువులు మనుషులు అందరి మీద పడ్డాయి. పడిన తర్వాత వారందరికి కూడా దురదలు ఇవన్నీ కూడా రావడం మొదలెట్టాయి. ఆఖరికి శకునగాండ్రకు ఐగుప్తు రాజుకు కూడా దురదలు ఇవన్నీ రావడం మొదలెట్టాయి. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఆ యొక్క దద్దుర్లు పొక్కులు అవన్నీ వచ్చేసరికి మళ్ళీ ఫరో హృదయం ఇంకా కఠినమైపోయి నేను పంపించనంటే పంపించనని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే ఏది జరిగినా కూడా ఇశ్రాయేలీల మీద మాత్రం ఆ యొక్క ప్రభావం ఉండేది కాదు. గోషెను ప్రాంతంలో మాత్రం, ఇశ్రాయేల్ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ తెగులు కానీ ఏ యొక్క ఈ దురదలు కానీ ఏవి కూడా వాళ్ళ మీదకి వచ్చేవి కాదు. కాబట్టి ఈ ఫరో మళ్ళీ అడుగుతా ఉన్నాడు, వాటి నుంచి విడుదల తీసుకురా అంటున్నాడు, అడుగుతున్నాడు. తప్పిస్తున్నారు మోషే అహరోనులు, మళ్ళీ తన హృదయాన్ని కఠినం చేసుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మోషేకి అహరోనుకి సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు తెల్లవారుజామునే లేచి ఫరోని ఎదుర్కొని ఈసారి అతనికి చెప్పు, ఈసారి కనుక నీవు నా ప్రజలను గనక నువ్వు పంపించకపోతే, ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చేయి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతట నా నామము ప్రచురము చేయబడినట్లును అందుకే నేను నిన్ను నియమించి తిని అని చెప్తా ఉన్నాడు యెహోవా దేవుడు. ఆ విధంగా ఆయన నామము మహిమపరచబడలాగిన భూమి మీద ఆయన గురించి అందరూ కూడా తెలుసుకునేలాగున ఇది చేస్తూ ఉన్నానని కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఈ రోజున
మనం కనుక చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు కూడా మోషే అంటే ఎవరో తెలుసు, ఐగుప్తు దేశం అంటే ఏంటో తెలుసు, ఐగుప్తు దేశంలో జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. 2017లో నేను కూడా మరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశానికి కైరో ప్రాంతానికి కూడా వెళ్ళాం. కైరోలో ఈ యొక్క మ్యూజియం కూడా ఉంది, ఫరో తాలూకా మమ్మీస్. అలాగే ఆనాడు ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ యొక్క రథాలు, ఆ విరిగిపోయిన వెల్లములు, ఆ రథం తాలూకా శకలాలన్నీ కూడా అక్కడ భద్రపరచడం జరిగింది. అంటే ఇది వాస్తవం. దేవుడు తనను తాను ప్రజలకు తెలియపరుచుకుంటూ ఉన్నారు. ఎందుకు తెలియపరుచుకుంటూ ఉన్నారు అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆయనే భూమి ఆకాశములను సృజించినటువంటి, అదే మాట ఇక్కడ చెప్పాడు కదా, నా బలమును నీకు చూపినట్లును భూలోకమంతటను నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించాను. అసలు ఈ భూలోకంలో ఇవన్నీ జరగడానికి, వీళ్ళందరూ కూడా తెలుసుకోవడానికే ఫరోని నియమించినట్లుగా కూడా చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ఫరో హృదయం ఏదో ఒక పేలో లేకపోతే ఈగలో లేకపోతే ఇంకేదో చేస్తే ఫరో హృదయం మారిపోయి, అబ్బా మాకెందుకు వచ్చిందిలే, ఏదో వెళ్ళిపోండి బాబు, మాకు వద్దు, ఇదేంటి శ్రమ, దద్దుర్లు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి అని చెప్పేసి మరి పంపించేయచ్చు. అలా చేయడం వల్ల ఎవరికి తెలుస్తుంది? కొంతమందికే తెలుస్తుంది. ఆ ఫరోకు తెలుస్తుంది, ఆ పశువులు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, అంతవరకే తెలుస్తుంది. అదేదో ఒక రోగం వచ్చింది, పోయింది. ఎందుకంటే ప్రపంచంలో రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి కరోనా కూడా అదే. ఈ రోజున చైనా దేశము ప్రాచుర్యం పొందింది. కరోనా వైరస్ అనేది చైనాలో నుండే ఆ యొక్క రోగం అనేది వచ్చింది. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా అనగానే, ఒకప్పుడు చైనా అంటే మా చిన్ననాటితనంలో అదొక కమ్యూనిస్ట్ దేశంగా అందరూ భావించేవాళ్ళు. ఆ తర్వాత చైనా అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏవైనా సరే అతి తక్కువ ధరకు చీపెస్ట్ ప్రైస్కి దొరికే మంచి ప్రోడక్ట్స్ దొరికే వాణిజ్యపరమైనటువంటి దేశంగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. అమెరికాతో పోటీ పడడానికి, వారి యొక్క ధనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతగానో కష్టపడి పైకి వచ్చారు. అప్పుడైతే పెద్దగా వాళ్ళ పేరు ప్రతిష్టలు రాలేదు. కానీ ఈ రోజున కరోనా అనేది వుహాన్ సిటీలో అది బయలుదేరింది. ఆ యొక్క డిసీజ్ కరోనా ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా వణుకుతున్నాయి. ఆ విధంగా కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు ఈ కరోనా వల్ల. కాబట్టి చైనా దేశం అనేది తెలియనటువంటి మానవుడు భూమి మీద ఎవడూ లేడు. ఆ విధంగా ఒక రోగం చేత చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ రోగం ఆ ఊర్లో, ఆ యొక్క చైనా ప్రాంతంలో వచ్చింది. కాబట్టి ఈ రోజున చైనాని ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా చైనాకు పేరు వచ్చింది. ఆ వాణిజ్యం పోయింది, కమ్యూనిజం పోయింది, ఇవన్నీ పోయాయి. అమ్మో చైనా అంటే కరోనా అనే ఒక పేరు వచ్చేసింది. కానీ ఇక్కడ భూలోకమంతా కూడా యెహోవా దేవుణ్ణి తెలుసుకోవాలని, ఈ భూమిని సృజించినటువంటి దేవుడైన యెహోవా అందరికీ తెలియాలి. ఎందుకు తెలియాలి? కరోనా అని తెలియడం వల్ల జాగ్రత్త పడతారు. కానీ యెహోవా దేవుడు ఐగుప్తీయులకు, అటు ఇంకా వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, కనానీయులు, పెరిజ్జీయులు, అమాలేకీయులు, ఇలాగా ఎన్నో చిన్న దేశాలు అక్కడ ఉన్నాయి. వారందరూ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఐగుప్తీయులందరూ కూడా విగ్రహారాధికులే. వారందరూ కూడా మరి దేవునికి వ్యతిరేకులైనటువంటి ప్రజలే. కాబట్టి ఆయన యొక్క బాహుబలము, ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన చేసేటువంటివి అన్నీ కూడా చూసి
ఇశ్రాయేలీల దేవుడే, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా ఈ యొక్క సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం పడే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవ స్నేహితులకు కావచ్చు, లేకపోతే నీ బంధువులకు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీతో పనిచేస్తున్నటువంటి నీ సహోద్యోగులు కావచ్చు, నీతో పాటు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. అంతేకాకుండా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తను తాను మహిమపరుచుకున్నట్లుగా కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా కొన్నిటిని అనుమతిస్తాడు. మీరు అనుకోవచ్చు, ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులు, సరైన ఒక వ్యక్తి నన్ను ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి అడిగాడు నన్ను. ఏమని అడిగాడంటే, సువార్తకి వెళ్ళాం మొన్న టెక్కల్లో. ఆయన అంటాడు, నేను ఇంతకుముందు చర్చికి వెళ్ళేవాడినండి, నా కొడుకులు ఇద్దరు కూడా త్రాగుబోతులే, నా అల్లుడు తాగుబోతాడే, నేను చర్చికి వెళ్తుంటే నన్ను చర్చికి వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్ళాలి, అయినప్పటికీ నన్ను వెళ్ళనివ్వడం లేదు, నాకు వెళ్ళాలనే ఆశ అయితే ఉంది అని అంటూ అతను చెప్తాడు. ఇదిగో ఒక 3-4 కిలోమీటర్ల అవతల ఒక గ్రామం ఉందండి, ఆ గ్రామంలో అందరూ క్రైస్తవులేనండి. నిజమే, మేము ఆ రోజు ముందు వెళ్ళినప్పుడు ఆ ఊరంతా కూడా క్రైస్తవులే. మేము దిగి సువార్త చెప్పడానికి దిగ్గానే అందరూ వచ్చి మాకు నమస్కారం చేస్తూ మేమందరం కూడా క్రైస్తవులమేనండి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే మేము అడిగినప్పుడు, అవునండి మేమంతా క్రైస్తవులు, మేము మా ఊరంతా కూడా మారిపోయింది, ఒక్కరు కూడా హిందువులు కానీ ఎవరు లేరండి అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. అదే ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు, మరి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేనండి, మరి ఆ దేవుడు వారికి ఎందుకు ధనాన్ని, సమృద్ధిని, పెద్ద పెద్ద ఇండ్లని ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు. అడిగితే నేనన్నాను, మీరు వారి యొక్క భౌతికమైనటువంటి ఆ యొక్క ఇండ్లు, డబ్బు వీటినే మీరు చూస్తున్నారా అని అంటే, అవునండి మరి దేవుడు అంటే అవే కదండి ఇవ్వాలి అని అతను అన్నప్పుడు నేను ఒకటి చెప్పాను. అతను ఒక పెద్ద మంచి కొత్తగా ఇల్లు కడతా ఉన్నాడు వాళ్ళ కుమారుడు. ఎంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద ఇల్లు, ఆ ఊర్లోనే అంత పెద్ద ఇల్లు అది. నేను అన్నాను, మరి ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఉంటున్నావు కదా, నీకు తినడానికి తిండి ఉంది, సమృద్ధి ఉంది, అంతా ఉంది, కానీ నువ్వు నాకు ముందేం చెప్పావు అన్నాను. ఏం చెప్పానండి అన్నాడు. అన్నప్పుడు నీ కుమారుడు, 2 కుమారులు, నీ యొక్క అల్లుడు, ముగ్గురు కూడా బహుభయంకరంగా తాగుతారండి, నా మాట వినరండి, ఎప్పుడు తాగేసే ఉంటారండి. ఇదిగో కూతురు వచ్చేసి అల్లుడు కొట్టేసి తాగేసి తరిమేసి ఇదిగో ఇంట్లోనే ఉంది, ఏంటి అని చెప్పేసి అన్నావు కదా అన్న. అవునండి. మరి నీకు డబ్బు ఉంది, ఇండ్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి ఉందా? లేదు. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? లేడు. మరి దేవుడు లేకుండా, మనశ్శాంతి లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఇంత ఉండి నువ్వు బాధపడుతున్నావు కదా. నీకు లేనిది ఏదైతే మనశ్శాంతి, దేవుడు, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి బాబు. వాళ్ళు జీవిస్తున్నారు, నీ అంత పెద్ద ఇంట్లో ఉండకపోవచ్చు, వాళ్ళు తింటూ ఉన్నారు, నువ్వు తిన్నదానికన్నా తక్కువే తినొచ్చు, కానీ వారి హృదయాల్లో చిరునవ్వు ఉంది, వారి హృదయాల్లో సంతోషం ఉంది, వారి ముఖం మీద చిరునవ్వు ఉంది. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ సాక్ష్యాలు, దేవుడు మాకు ఎంతో మేలు చేశాడండి, మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నామండి, మా ఊర్లో రోగం లేదు, ఒక్క తాగుబోతు కూడా లేడు, అందరూ క్రైస్తవులే, ఇంక త్రాగుడు ఎక్కడ ఉంటుంది అని చెప్పినప్పుడు, అవునండి నిజమేనండి అన్నాడు. కాబట్టి
మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే, వాటి ద్వారా దేవుడు మహిమపరచబడడానికే. హైందవులు, నీ తోటి సహోద్యోగులు వాళ్ళందరూ కూడా నిన్ను చూసి, ఎస్, దినేష్ దేవుడే నిజమైన దేవుడు, రక్షకుడు, కాబట్టి ఆయన సేవిద్దాం అని వాళ్ళు కూడా మారుమనసు పొందే అవకాశం ఎంతో ఉంది. అందుకోసమే దేవుడు ఇక్కడ చెబుతా ఉన్నాడనమాట. ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవుడు మరి ఎందుకు వీటినన్నిటినీ చేస్తూ ఉన్నాడు? ఫరో హృదయాన్ని ఇన్ని రకాలైనటువంటి తెగుళ్ళ, మరి ఈ యొక్క తెగుళ్ళు ఎంత భయంకరమైనవో మనం చూస్తే బహుభయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఆ విధంగా శకునగాండ్ర మీదకి వీళ్ళందరి మీదకి కూడా ధూళి వచ్చి పడినప్పుడు, దురదలు అవన్నీ పొక్కులు వచ్చినప్పుడు, అయినా కూడా మోషే హృదయం కఠినమైనప్పుడు మళ్ళీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈసారి ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క మిడతల్ని దేవుడు అనుమతించాడు. ఆ యొక్క మిడతలు ఎలాగంటే బహుభయంకరంగా, మిడతలకు ముందు దేవుడు వడగళ్లను, ఉరుములను, వడగళ్లను అనుమతిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ వడగళ్ళు, ఉరుములుని దేవుడు అనుమతించాడో చెప్పాడు ముందుగానే అహరోను, మోషే, మీ యొక్క పశువులు, మీ యొక్క మనుషులు బయట ఎక్కడైతే అడవిలోనో లేకపోతే బయట ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేయమని చెప్పండి, లేకపోతే ఆ యొక్క ఉరుములకు, ఆ యొక్క వడగళ్ళకు వాళ్ళందరూ చనిపోతారు అని చెబితే, కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రాలేదు. కొంతమంది అప్పటికే యెహోవా దేవుని యొక్క మహిమను వాళ్ళు చూశారు కాబట్టి నిజంగానే వడగళ్ళు పడతాయి, చస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మరి జాగ్రత్త పడి బయటకు వచ్చేసారు, ఇండ్లకు వచ్చేసారు. కొంతమంది మూర్ఖులు, ఫరో లాంటి హృదయం కలిగినటువంటి వారు అక్కడే ఉన్నారు. బహుభయంకరమైనటువంటి వడగళ్ళు, ఉరుములు ఎప్పుడైతే పడ్డాయో అందరూ కూడా చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. 20వ వచనంలో చూస్తే, యెహోవా ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను, తన పశువులను ఎండలోనికి త్వరగా రప్పించను. ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా యెహోవాకు భయపడిన వాళ్ళు, వాళ్ళంతా కూడా వారి యొక్క పశువుల్ని అన్నిటిని కూడా ఎండ్లలోనికి రప్పించుకున్నారు. ఆ తర్వాత వడగళ్ళు పడ్డాయి, భయంకరంగా వారి కూర చెట్లు అన్నిటి మీద పడేసరికి చెట్లన్నీ ఇరిగిపోయాయి, మంచి పూలు పూసేసి ఉన్నాయి. ఆ తర్వాత మంచి అంటే కోతకు వచ్చినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఎప్పుడైతే ఆ విధంగా అన్నీ సర్వనాశనం అయిపోయిన ఫరో యొక్క హృదయము మారలేదు, కఠినంగా ఇంకా కఠినం చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క కారణం ఏంటి? దేవుడే ఆ యొక్క ఫరో హృదయాన్ని కఠినం చేస్తున్నట్లుగా చూస్తాం. ప్రతి చెట్టు విరగొట్టబడింది, ప్రతి కూర చెట్టు మరి పాడైపోయినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇశ్రాయేలీల దేశంలో, అదే వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మాత్రం ఈ వడగండ్లు పడలేదు. చూస్తూ ఉన్నారు, మా మీదకే ఎందుకు వస్తున్నాయి, ఆ గోషణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మీదకి రావట్లేదు అంటే, ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు, వారి ప్రజలను కాపాడుతున్నాడు, మమ్మల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకంటే మేము ఆయన మాట వినట్లేదు అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉంటే, ఈ యొక్క మాట అప్పుడు అంటూ ఉన్నాడు అనమాట, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలను దుర్మార్గులము అని ఒప్పుకుంటున్నాడు. ఎందుకని? ఇశ్రాయేలీల మీద ఈ వడగండ్లు కానీ, ఈ యొక్క పేలు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఏమి రావట్లేదు, ఓన్లీ మా మీదే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దేవుడు కాబట్టి వాళ్ళ ప్రజలను కాపాడుతున్నాడు, మా దేవుడు కాదు కాబట్టి మా ప్రజల్ని శిక్షిస్తున్నాడు, మా యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అని వాళ్ళు గ్రహించారు.
గ్రహించి ప్రతిసారి నేను అబద్ధం చెప్తూనే ఉన్నాను, నా మీదకి ఈ యొక్క తెగుళ్ళు ఇవన్నీ దేవుడు అనుమతిస్తున్నాడు, కాబట్టి నేను నా ప్రజలు పాపం చేశాము, మీ దేవుడు న్యాయవంతుడు యథార్థవంతుడు అని దేవుణ్ణి వీళ్ళు పొగుడుతున్నట్లుగా కూడా మనం చూస్తాం. ఈ విధంగా జరుగుతున్నప్పటికీ వారికి హృదయాలు మళ్ళీ కఠినమైపోతూ ఉన్నది. ఫరో యొక్క ఈసారి దేవుడు మీరు చేయి చాపండి, అప్పుడు తూర్పు గాలితో మిడతలను పంపిస్తానన్నాడు. వెంటనే ఫరో అహరోనులు వారి కర్ర ఎత్తగానే తూర్పు గాలితో మరి విపరీతంగా మిడతల దండు ఆ యొక్క దేశం అంతటి మీద భూమి అంతా కప్పేసాయట. కప్పేసి ఆ యొక్క మిడతల దండు ముందు వడగళ్లతోటి వాటితోటి ఇరిగిపోయి చెట్లన్నీ పాడైపోయి ఏదైతే అయిపోయాయో చిన్న చిన్న మొక్కలుగా కూరాకు మొక్కలు, తర్వాత గోధుమ మొక్కలు, ఇవన్నీ కొన్ని పాడవకుండా ఉన్నాయో వాటన్నిటి మీద ఈ యొక్క మిడతలు పడి వాటన్నిటిని కూడా తినివేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా మిరప మొక్కలు, గోధుమ మొక్కలు ఇక్కడ మనం చూస్తాం 32వ వచనంలో మనం కానీ చూస్తే గోధుమలు, మిరప మొక్కలు, మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మొదట ఈ యొక్క వడగండ్ల వల్ల. వాటన్నిటిని కూడా ఇవి భయంకరంగా తినేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఫరో అడిగేసరికి మళ్ళీ దేవుణ్ణి యొక్క మోషే అడిగితే వెంటనే అవన్నీ కూడా ఆగిపోయేటట్టుగా మిడతల్ని పడమర గాలి ద్వారా వాటన్నిటిని కూడా బయటకు తోలివేసినట్లుగా మనం చూస్తాం. అవి అలా వెళ్ళిపోయాయో లేదో మళ్ళీ ఫరో యొక్క హృదయం మళ్ళీ కఠినమైపోయింది. ఎన్ని జరుగుతూ ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా మరి ఎంత భయంకరమైనటువంటి కఠిన హృదయుడో ఈ యొక్క ఫరోని మన జీవితాల్లో కొంతమంది ఉంటారు. వారికి ఎంత సువార్త చెప్పండి, ఎంతన్నా చెప్పండి, వారి హృదయాలు కఠినం. అంటే వాళ్ళు మనం చెప్పేటప్పుడే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటారు. మా దేవుడే గొప్ప దేవుడు, వీడేదో చెప్తున్నాడులే కాబట్టి ఏదో చెప్తే విందాంలే, విన్నా కూడా నా దేవుడు నాలో ఉన్నాడులే అని వీళ్ళు వారి హృదయాన్ని కఠినం చేసుకుంటుంటారు. ముందు వినడానికే ఇష్టపడని వారు. కొన్నిసార్లు సువార్తకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కొంతమంది కుర్రాళ్ళు ముందుగానే లేచిపోతారు, వినరు. మనం ఏం చెప్తున్నాం అన్నది వినకుండానే మాకొద్దు 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 అని వారి హృదయాలను కఠినం చేసుకొని అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఇక్కడ చూస్తాం. అంతేకాకుండా ఇంకా ముందుకు కనుక మనం వెళ్ళినట్లయితే ఆ మిడతలు వచ్చాయి, ఆ పశువులు అవన్నీ కూడా మొత్తం కూడా ఏ అయితే ఆ యొక్క కూరాకులు అవన్నిటిని కూడా మొత్తం తినివేసాయి. అంత జరిగినా కూడా వినలేదు. ఆ తర్వాత ఫరో అంటాడు, సరే ఇంకొద్దు బాబు, ఇప్పటికే చాలా నష్టపోయాం. ఎందుకు అంటున్నాడంటే ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి ఫరో కింద పనిచేసే వాళ్ళు అయితేనే వాళ్ళందరూ కూడా అప్పటి వరకు ఫరోకు భయపడిన వాళ్ళు ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క తెగుళ్ళకి భయపడి వాళ్ళు ఫరోకు చెప్తా ఉన్నారు, అయ్యా ఎందుకు వచ్చింది, వాడిని పంపించేయండి అయ్యా, మనం ఇంక తట్టుకోలేము భరించలేము అన్నప్పుడు మోషే అహరోను పిలిపించి ఫరో చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, సరే మీరు వెళ్ళి మీ యొక్క ఏదో బలి అంటున్నారు కదా అవన్నీ అర్పించుకున్నాండి, కానీ ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి అన్నాడు. పురుషులు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి అని చెప్పేసరికి వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా పండుగను ఆచరింపాలి, మా కుమారుల్ని, ఇక్కడ 9వ వచనం 10వ అధ్యాయంలో
చూసినట్లయితే మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, అందుకే మిమ్మల్ని పంపించను. పురుషులైనను మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వాళ్ళు ఫరో చెప్తా ఉన్నాడు. మీరేం కోరుకున్నారు? యెహోవాకి బలి అర్పించి రావాలి అని కోరుకున్నారు కదా. మీకు పశువులు ఎందుకు? పిల్లలు, పెద్దోళ్ళు ఎవరైనా పండుగ అంటే అందరూ కదా ఆచరిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సరే వెళ్ళేసి మీరు బలి అర్పించేసి రండి మీ దేవుడికి, ఓన్లీ మగవాళ్ళు మాత్రం వెళ్ళండి అని అంటున్నాడు. అంటే కాదు మేమందరం కూడా వెళ్ళి దేవునికి మరి ఇవన్నీ కూడా అర్పించాలి అని చెప్పినప్పుడు మీరు సోమరిపోతులు అన్నాడు ముందు, ఇప్పుడు వచ్చేసి దురాలోచన గలవారు అని ఫరో ఇశ్రాయేలీయుల్ని మరి అంటున్నట్లుగా చూస్తాం. ఇశ్రాయేలీయుల్ని కనుక ఎవరైనా ఏమన్నా అంటే దేవుడు ఊరుకోడు. ఇశ్రాయేలును దీవించువాడిని దీవిస్తాను, ఇశ్రాయేలును శపించువాడిని నేను శపిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే వారిని దురాలోచన గలవారు, వీరు సోమరిపోతులు అని ఎప్పుడైతే అంటూ ఉన్నాడో దేవునికి కోపం వస్తూ ఉంది. తన కుమారుడు కదా ఇశ్రాయేలు అంటే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టాడో వెంటనే మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఈ యొక్క మిడతలు వచ్చాయి. వాటిని అన్నిటిని కూడా మనం చెప్పుకున్నట్లుగా అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఫరో హృదయం కఠినమైపోయింది, మళ్ళీ మనసు మార్చుకున్నాడు. అయితే నేనేం పంపించను, మీరు వెళ్తే అలా వెళ్ళండి, పురుషులే వెళ్ళండి అన్నాడు. కానీ ఇంకెవరిని కూడా వెళ్ళనివ్వలేదు. అప్పుడు దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు 21వ వచనంలో, ఆకాశం వైపు నీ చేయి చాపును, ఐగుప్తు మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి, చిక్కని చీకటి వస్తుంది అని చెప్పినప్పుడు మోషే అహరోనులు వారి కర్రను పైకెత్తినప్పుడు ఆ యొక్క ఆకాశం అంతయు, భూమి అంతయు అంతా కూడా చీకటి అయిపోయి తడువులాడుకోవడం మొదలెట్టారు. ఎప్పుడైతే వారు ఆ యొక్క చీకటిని చూశారో తట్టుకోలేకపోయారు. దేన్నైనా తట్టుకుంటారు కానీ అసలు ఏమీ కనపడకపోతే ఏం చేస్తారు? కాబట్టి గోలైపోయింది. ఎవరికి ఒక్కళ్ళకి కూడా వారికి ఒకళ్ళనొకళ్ళు కనబడలా. ఆ విధంగా ఎటు పోతే అటు టపక్కును తట్టుకుంటారు, బుర్రకు దెబ్బ తగులుద్ది. అటు వెళ్తే కాళ్ళు తట్టుకుంటారు, కింద పడిపోతారు. ఇలా చెయ్యి అంటే చెయ్యిది దెబ్బ తగులుతుంది. ఆ విధంగా చీకటి అయిపోయింది. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసంలో వెలుగుండెను, వారి జీవితాల్లో వెలుగుంది. 3 దినములు ఒకరికొకడు కనబడినంత చీకటి అయిపోయింది. బహుశా ఫరో ఇంట్లో లైట్లు పెట్టుకుని ఉంటారు, కానీ మరి మిగతా వాళ్ళంతా, కానీ అది ఎంతసేపు ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నది? కొద్దిగానే ఉంటుంది. ఆ లైటింగ్ కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే పాత రోజుల్లో చీకటి పడుతూ ఉండగానే భోంచేసి పడుకుని పోతారు. అటువంటి రోజులు అవి. కాబట్టి 3 రోజులు పగలు రాత్రి చీకటి అయిపోయింది. కాబట్టి వాళ్ళు తడుపుకుంటూ బాధలు అనుసరించారు. కానీ ఇశ్రాయేలీలు ఉంటున్నటువంటి ఆ ప్రాంతం, గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీలకు మాత్రం వెలుగు ఉన్నట్లుగా మనం చూస్తాం. 23వ అధ్యాయం 10వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీలకు అందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఆ విధంగా వాళ్ళకి వెలుగు ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. మరి ఇక్కడ మళ్ళీ మోషేని పిలిపించాడు ఫరో. పిలిచి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను,
ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు ఈసారి. ఏమని? మీ మందలు, మీ పశువులు మాత్రం ఇక్కడ ఉంచండి. అక్కడికేందంటే డౌట్ అనమాట, వెళ్ళిపోయి ఇంక రారు అనే భయంతో మీ మందలు, మీ పశువులు అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ కుటుంబాలన్నీ కూడా మరి బయలుదేరి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీరు ఆ యొక్క పండుగ ఆచరించుకొని రండి అంటాడు. అంటే మళ్ళీ మోషే చెప్తా ఉన్నాడు, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దేవునికి బలి అర్పించాలి. కాబట్టి ఏ బలి అర్పించాలో మాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక మా దేవుడు చెప్తాడు. ఆ బలులు అర్పించాలంటే మా పశువులు ఉండాలి, మా మేకలు, మా గొర్రెలు అన్నీ ఉండాలి. వాటిని అన్నింటిని కూడా తీసుకుని వెళ్తాము అని అంటాడు మోషే. అంటే లేదు లేదు లేదు, మీరు వెళ్ళి పండుగ చేసుకోండి అంటే, పండుగ ఏం చేస్తాం? మాకు పశువులు వాటిని ఇస్తే ఏ డెక్కగలిగినది ఏది అడుగుతాడో తెలియదు మా దేవుడు. కాబట్టి అప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తాం. కాబట్టి మా పశువులన్నింటినీ కూడా మేము తీసుకుని వెళ్తాం. ఎన్ని అడుగుతాడో తెలీదు, ఏది అడుగుతాడో తెలీదు. గొర్రెని అడగచ్చు, మేకను అడగచ్చు, ఏదైనా అడగచ్చు. కాబట్టి మా పశువుల్ని కూడా పోనేమంటే సమస్య లేదు, నేను పోనివ్వను అని ఎప్పుడైతే ఫరో అన్నాడో, ఇక్కడ 28వ వచనం చూస్తే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయలేదు. కాబట్టి సమస్య లేదు, వాటిని కనుక విడిచిపెడితే మీరు వెళ్ళిపోతారు, నేను పోనివ్వను అని చెప్పేసి అడ్డుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి మాటను మనం చూస్తాం. 28వ వచనాలు చూస్తే, ఫరో నా ఎదుటి నుండి పొమ్ము. ఇక ఫరో కోపం వచ్చేసింది. ఇక నువ్వు నా ఎదుటి నుంచి పో, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు అతడు, మోషే నీవు అన్నది సరి, నేనికను నీ ముఖము చూడలేను. ఇక్కడ ఫరో మోషేని పిలిచి అంటా ఉన్నాడు, ఇక నీ ముఖం ఇంతటితో సరి అయిపోయింది. చాలా తెగుళ్ళు వచ్చాయి, మిమ్మల్ని పశువులు వదిలిపెట్టేసి వెళ్ళనన్నారు. పిల్లల్ని, పెళ్ళాన్ని, పశువులన్నీ వదిలేసి పురుషుల్ని వెళ్ళనన్నారు. అన్నీ తీసుకొని వెళ్ళిపోతామంటున్నారు. అయినా మీరు చెప్పిన మాట వినట్లేదు. నేను పెద్ద రాజుని, కాబట్టి అహం అనేది బయటకు వచ్చింది ఫరోకి. ఈసారి కనుక నీ ముఖం నేను కానీ చూస్తే నేను తప్పనిసరిగా చంపేస్తానని ఫరో మోషేతే అన్నట్లుగా మనం చూస్తాం. దానికి మోషే ఏమన్నాడు? నీవు అన్నది సరే, నేనికను నీ ముఖము చూడను నేను. ఇక నేను కూడా నీ ముఖం కూడా నేను కూడా చూడను అని ఎప్పుడైతే మోషే చెప్పాడో, వారిరువురికి కూడా అక్కడ వైరముగా ఇద్దరికీ కోపం వచ్చింది. నా ప్రజలను పోనివ్వట్లేదని మోషేకి పంపిస్తే మీరు రారు, నా దేశాన్ని సర్వనాశనం చేశారు, నా ప్రజలను సర్వనాశనం చేశారు. కాబట్టి ఇక మీరు గనక ఇక్కడ మళ్ళీ ఇంకోసారి నేను చూశానంటే చంపేస్తాను మోషే అని చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు? భూలోకం అంతటి కూడా ఆయన పరాక్రమం, ఆయన మహా గొప్ప ఉన్నతుడైన దేవుడని తెలియడానికే మరి ఇక్కడ ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల ఎడల, ఫరో ఎడల ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా చూస్తాం. మరి ఒక రోజున, రేపటి దినంన ఇంకా కొన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేసినవి కొన్ని ధ్యానించుదాం. ఈరోజుకి ఈ యొక్క గాఢాంధకారమైనటువంటి చీకటి, అలాగే మిడతలు, వడగండ్లు, అలాగే దద్దుర్లు, అదేవిధంగా మరి పశువులు ఇవన్నీ కూడా తెగులతో చచ్చిపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు మనం ధ్యానించాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుని యొక్క మహిమను చాటాలి. దేవుని యొక్క ఉగ్రతకు మనము చోటు ఇవ్వకూడదు. కాబట్టి మన ఎడల ఎవరైనా కాఠిన్యం కలిగి ఉన్నవారికి
దేవుడు కూడా ఇటువంటి వాటితోటి బుద్ధి చెప్తాడు. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ చీకటి 3 రోజులు చీకటి కమ్మడం, ఈగలు రావడం, లేకపోతే వడగండ్లు పడడం, వీటన్నిటిని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. దేవుడు మళ్ళీ రెండవ రాకళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద మరి వడగండ్లు పడుతాయి, బహుభయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దేవుని ఉగ్రత. ఆనాడు ఇక్కడ ఈ ఫరో ఉన్నాడు, అక్కడ ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళేసరికి మనకి ఆ యొక్క యెరూషలేము మందిరంలో ఒకడు కూర్చుంటాడు. వాడే అంత్యక్రీస్తు. దేవునికి విరోధంగా నేనే క్రీస్తునని చెప్పుకుంటూ మరి ఆడు ఆ యొక్క యెరూషలేము సింహాసనం మీద కూర్చొని మరి 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు కదా. ఆ టైంలో మళ్ళీ ఏ అయితే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ భూమి మీదకి అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఓన్లీ దేవుని ప్రజలందరూ కూడా ఎత్తబడి ఇక్కడ గోషణ ప్రాంతంలో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో అలాగా మనం అందరం కూడా దేవుని చిత్తమైతే అప్పటికి మనం బ్రతుకుంటే సంఘముగా మనం ఎత్తబడి వెళ్ళిపోతాం. మిగిలిన వాళ్ళు ఎవరికైతే దేవుని నమ్మరో, వారి హృదయాలను కఠినాలు చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు విడవబడతారు. అది రేపు అవ్వచ్చు, ఈరోజు అవ్వచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి ప్రియమైన సోదరుడు, ఇప్పటికీ నువ్వు రక్షణ పొందకపోతే తప్పనిసరిగా నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందానులే, నేను చర్చికి వెళ్తున్నానులే అన్నట్టు రక్షణ పొందినట్లు కాదు. చర్చికి వెళ్ళొచ్చు, కానుకలు వేయచ్చు, దశమ భాగాలు వేయచ్చు, ఆదివారం చర్చికి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు నువ్వు. కానీ నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష పడడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అంతా కూడా చదివితే 15-16 వచనం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి పిల్లలు దేవుని నమ్ముతాడు, ఉద్యోగం చేస్తాడు, కానుకలు వేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈ లోక ఆశలు, సినిమాలు లేదా రకరకాలైనటువంటి తాగుడు, సిగరెట్లు, వీటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడక బాప్తిసం తీసుకోరు. ఈనాడు పాస్టర్స్ కూడా అదే విధమైనటువంటి బోధలు కూడా చేస్తూ ఉన్నారు. నువ్వు చర్చికి రావాలి, ఎంతకాలం వస్తారు, ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు, ఏమి వింటారు, ఏమి పాటిస్తారు, అది ఒకసారి పాస్టర్లు కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ యొక్క అలవాట్లు మానడం అనేది ఒక పాస్టర్ చేతిలో లేదు, లేకపోతే ఒక మనుషుడి చేతిలో లేదు. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతామో పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తాడు. అది నువ్వు ఇష్టపడితే అప్పుడు నేను ఈ యొక్క సిగరెట్ వ్యసనం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, లేదా ఈ యొక్క త్రాగుడు నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను అని నువ్వు అడిగితే వాటి నుంచి నీకు విడుదలని దేవుడు ఇస్తాడు. అంతేగాని స్వంతగా ఎవడు కూడా వాటిని మానుకోవడం కష్టం. ఈ మానిన తర్వాత తీసుకుంటాము అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. అంతేకాకుండా పాస్టర్లు కూడా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తే మేము సువార్తకు వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు చాలామంది రోగులుగా ఉన్నవారు అప్పటికప్పుడే స్వస్థత పొంది, అంతేకాకుండా చెప్పిన వాక్యాన్ని బట్టి వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి దేవుణ్ణి నమ్ముకుంటామండి, మేము కూడా దేవుని దగ్గరికి వెళ్తామండి అంటే బాప్తిసం తీసుకోవాలమ్మా అంటే తీసుకుంటాం అంటారు. కానీ మాతో వచ్చిన గైడ్లుగా వచ్చినటువంటి పాస్టర్లు అబ్బే ఇవ్వకూడదండి, అలా ఇవ్వకూడదు, వాళ్ళు చర్చికి రావాలండి, చర్చికి వచ్చి బాగా దేవుని వాక్యం, ఈ లోపల చనిపోతే ఏం చేస్తావు నువ్వు, ఏమి నేర్పిస్తావు? బాప్తిసం ఇచ్చిన తర్వాత అంత నిజంగా నీ కమిట్మెంట్ ఉంటే నువ్వు ఆ బాప్తిసం ఇచ్చిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి రోజు నువ్వు ప్రతి ఆదివారం వెళ్ళి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పి నువ్వు బలపరచు. అది చేయరట. అబ్బే ఇవ్వకూడదండి, అలాగా మేము అటువంటి వాటికి ఎగనెస్ట్ అండి,
వాళ్ళు చర్చికి రావాలండి. ఏంటి నీ చర్చికి అసలు ఏంటో తెలియకుండా నువ్వు ఏ రోజు వారికి స్వార్థ ప్రకటించవు. మేము వచ్చి ప్రకటిస్తే వాళ్ళు విని రక్షణ పొంది బాప్తిసం ఇవ్వండి అని అడుగుతుంటే బాప్తిసం ఇవ్వవా? ఇది ఎక్కడ న్యాయం అండి? నీ చర్చిలో ఎంతమంది దేవుని అనుసరిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి వారి పిల్లలు ప్రభువైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించిన వారికి మీరు బాప్తీసాలు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఏమి నేర్చుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తున్నారు. మరి ఎంతకాలం అంటే పెళ్ళికి ముందు మాత్రమే బాప్తీసాలు ఇస్తారా? పెళ్లి కోసం అని చెప్పేసి బైబిల్లో రాయబడిందా? పెళ్లి కోసమే మీరు బాప్తిస్మం తీసుకోనండి, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించకపోయినా పర్లేదు, మీ పెళ్ళిని బట్టి మీరు బాప్తిస్మం తీసుకోండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించిన వాడు నమ్మి బాప్తిస్మం పొందవలను అని చెప్పి మరి బైబిల్లో రాయబడిన ప్రకారం మరి తీసుకోవాలి. కాబట్టి అటువంటి ఎవరైనా ఇంకా దేవుణ్ణి నమ్మి రక్షింపబడి బాప్తిస్మం తీసుకోకపోతే నేడే రక్షణ దినం. కాబట్టి మీరు బాప్తిసాలు మీ యొక్క పాస్టర్లను అడిగి తీసుకుని సిద్ధపడండి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ఎప్పుడు సంఘాన్ని తీసుకెళ్తారో కూడా తెలియదు. ఈ యొక్క ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి దేవుని యొక్క రాకడలు 7 సంవత్సరాల శ్రమల కాలంలో అయిన తర్వాత ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అటువంటి ఉగ్రతకు ఎవరు కూడా మరి ఉండకుండా ఉండాలన్నదే నా యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఇష్టం కూడా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, ఇంకా నువ్వు గనక బాప్తిసం తీసుకొనకపోతే నీకు అనవసరం. నీ త్రాగుడు, నీ వ్యభిచారం, నీ యొక్క జీవితం ఎలా ఉందనేది నీకు అనవసరం. నీవు దేవుని వైపు చూడు, బాప్తిసం తీసుకో, పరిశుద్ధాత్మని నువ్వు అడుగు, నన్ను సర్వసత్యంలోనికి నడిపించయ్యా, ఇదిగో నేను నిన్ను నమ్ముతున్నాను, నమ్మి బాప్తిసం తీసుకున్నాను, కాబట్టి నా జీవితాన్ని సరిచేయని కనుక నువ్వు అడిగితే తప్పనిసరిగా నిన్ను దేవుడు సరిచేస్తాడు, నీతో ఉంటాడు, నీ హృదయంలోనికి వస్తాడు. నేను కూడా అలాగే కొన్ని సంవత్సరాలు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. బాప్తిసం తీసుకున్న తర్వాతే నేను మారాను. అప్పటి వరకు సిగరెట్లు మానాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను, త్రాగుడు మానాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల అవ్వలా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని దేవుణ్ణి అడిగానో అప్పుడు నా జీవితంలో మార్పు వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మీ పిల్లలకి పెద్దవాళ్ళైతే వారికి బాప్తిస్మములు ఇప్పించండి. వారు రక్షణ పొందాలి. ఎప్పుడు ఎత్తబడతామో మనం తెలియదు. గబుక్కున ఏదైనా దుర్మరణం అయితే వారు తప్పనిసరిగా నరకాగ్ని కొనుక్కోబడతారు. దానికి ఉత్తరవాదులు మీరే అవుతారు. పాస్టర్లు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు పాస్టర్లు చెప్పినా కూడా నేను తీసుకొనని ఫరోలాగా హృదయాలను కఠినం చేసుకుంటే దానికి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా బాప్తిసం తీసుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా మీ యొక్క కృపతో ఎంతోమంది ఈ యొక్క వాక్యాన్ని చూస్తారు. వారి హృదయాలను మార్చండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు చూసినా వారు ఈ యొక్క వాక్యాన్ని బట్టి వారి హృదయాలు మార్చుకొని వారి హృదయాలను కఠినం చేసుకోకుండా మీ వైపు చూడడానికి సహాయం దయచేయాలని, తద్వారా మేళ్లను పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకొనడానికి సహాయం దయచేయమని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మరొక అంశంతో మీ వద్దకు వస్తాను. అంతవరకు సెలవు.